प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टाध्यायीनीम् अम्ब त्वामनुसन्धामि भगवद्गीते भवद्वेषिणीम्. साङ्ख्ययोगं 50వ శ్లోకం. बुद्धिव्यक्तो जहातीह उभे सुकृतः दुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु కౌశలం. తాత్పర్యం: సమబుద్ధితో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్య పాపాలన్నిటినీ వదిలేస్తాడు. అందుచేత నీవు యోగం కోసం ప్రయత్నించు. యోగం అంటే కర్మల్లో కౌశల్యమే. సమబుద్ధిగా ఉన్నవాడు అంటే మంచివాడు, అంటే అన్నిటి పట్ల, నిన్న శ్లోకంలో చెప్పుకున్నాం, అన్నిటి పట్ల సమాన బుద్ధి కలవాడు. కుక్కని, ఏనుగుని, దేవుడిని, మానవుల్ని అన్నిటినీ ఏ తారతమ్యంగా లేకుండా చూడటం. ఈ పన, చిన్న పన, పెద్ద పన, కులమా, గోత్రమా అనేది ఏమి చూడకుండా ఉండటం. అలా సమబుద్ధితో ఉన్నవాడు ఈ జన్మలోనే పాప పుణ్యాలు రెండిటినీ కూడా వదిలివేస్తాడు. అంటే చేసేది నేను చెడ మంచి అని కాకుండా అన్నీ సమబుద్ధితో చేస్తుంటే అదే పుణ్యం అవుతుంది. అన్నిటినీ బేజారు వేసుకొని చేస్తే అదే పాపం అవుతుంది. అందుచేత నీవు యోగం కోసం ప్రయత్నించు. ఏ యోగం కావాలి మనకి? జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అనేది పొందాలి అంటే ఏం చేయాలి? పాపాలు చేయకూడదు, ద్రోహాలు చేయకూడదు, నమ్మిచ్చి మోసం చేయకూడదు, అసూయ ద్వేషాలు ఉండకూడదు. భగవంతుడు ఇంతకుముందు చెప్పాను, భగవంతుడు ఏ పుష్పాలు కోరుతున్నాడు మనని అని. అంటే ఏ మందార పువ్వో, కనకాంబరాలో, మల్లెలో, జాజిలో ఇవన్నీ కోరడానికి. భగవంతుడు ఏ కోరతాడు అంటే మనలో ఉన్న మన శరీరంలో ఉన్న ఏంటి? దుర్మార్గము, దుష్టత్వము, అసూయ, కుళ్ళు, మదము, మాత్సర్యము, ఇట్లాంటివి 8 పుష్పాలు. అవన్నీ వదిలేసేయండి, నా దగ్గరకు మీరు చేరతాడు అని చెప్పాడనమాట. అలాంటివన్నీ వదిలేసి సమబుద్ధితో, అంటే మంచి బుద్ధితో నువ్వు ఏదైతే కోపము, అహంకారము, మదము, మాత్సర్యము ఇవన్నీ వదిలేస్తావో అప్పుడే నువ్వు ఏ చేసినా, ఇంత చిన్న ఒత్తేసినా, ఇంత పువ్వు పెట్టినా, ఇంత ప్రసాదం పెట్టినా ఆయన స్వీకరిస్తాడు. ఓ ఆర్భాటాలుగా పూలు దండలు వేయాల్సిన అవసరమే లేదు. మన మనస్ఫూర్తిగా, మన అంతఃకరణ శుద్ధితో, మనస వాచ కర్మ ఏ తప్పులైతే చేయకుండా చిన్న దీపం వెలిగించినా ఆయన స్వీకరిస్తాడు. ఏం వెలిగించకపోయినా, ఏమి రాకపోయినా, ఏమి లేకపోయినా మనిషితో సమబుద్ధితో, కుళ్ళు కుచితం, కుట్రాలు కుతంత్రాలు ఏమీ లేకుండా మనస వాచ కర్మ పరమ శుద్ధితో ప్రశాంతంగా ఎప్పుడైతే మనం దీపం పెట్టినా, మనస్ఫూర్తిగా తలుచుకున్న ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఏ యోగం కావాలి అంటే జన్మరాహిత్యము. ఇంకా జన్మ అనేది ఉండకూడదు. ఈ జన్మలో ఏదన్నా పాపాలు చేసుకుంటే చేసిన పాపాల ప్రక్షాళన కోసం దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. నేను తెలిసి చేసిన, తెలియక చేసిన, అజ్ఞానంతో చేసిన తప్పే, క్షమించండి, ఇంకా ఎప్పుడు తప్పు చేయను అనని దేవుడి ముందు మోకరిల్లి మనస్ఫూర్తిగా, మనస్కర్తో, వాక్కుతో, మనశుద్ధితో ఆయన అడగండి. ఇంకా ఏ తప్పులు చేయకండి. తప్పులు చేయకుండా ఉంటే మనం కావాల్సిన ఇంత పూజలు ఎందుకు చేస్తున్నాము? ఏ కోరికల కోసం? నేనైతే కాదు, ఇంకెవరెవరి కోరికల కోసం చేస్తే, ఏ ఉద్దేశంతో చేస్తే ఆ ఉద్దేశంతోనే భగవంతుడు ఇస్తాడు. కోరికలు తీరాలి అని పూజ చేస్తే కోరికలు తీరుస్తాడు. జన్మరాహిత్యం పొందాలి అని చేస్తే జన్మరాహిత్యాన్ని పొందుతారు. అది మనము ఏ అంతఃకరణ శుద్ధితో అయితే చేస్తామో ఆ దీపము, అదే ఆ పూజే ఆయన స్వీకరిస్తాడనమాట. అలానే మనం చేసి నేను పొందే యోగం కావాలి అని ఎందుకు చేస్తున్నానంటే జన్మరాహిత్యం కోసం మనసా వాచ కర్మణ అర్పించి ఉన్నత దాంతో శ్లోకాలు కానీ ఏవైనా నాకు వచ్చినవి చదివి పూజ చేస్తానన్నమాట. అలానే ఎవరికి వచ్చిన దాంతో వాళ్ళతో
అంతఃకరణ శుద్ధి మెయిన్గా కావాల్సింది ఏంటంటే, మనం ద్రోహం చేసి పూజలు చేస్తే దేవుడు స్వీకరించడు. అదొక్కడు గుర్తుపెట్టుకోండి. ఎదుటి వ్యక్తిని హింసించి ఘోరంగా అవమానించి ఘోరంగా వాళ్ళని లేనిపోయిన నిందలు అపవాదులు వేసి తగాదలాడి పోట్లాడలాడి నువ్వు ఎన్ని గుళ్ళుకెళ్ళినా ఎన్ని దీపాలు పెట్టినా ఎంత యోగాలు చేసినా దేవుడు స్వీకరించడు. నువ్వు ఎప్పుడైతే పరమశుద్ధితో మనసా వాచా కర్మణ ఎప్పుడైతే మంచిగా ఉంటావో అప్పుడే నీ పూజలు స్వీకరిస్తాడు. ఇది చెప్తున్నాడు. అప్పుడే యోగాన్ని నువ్వేమనుకుంటున్నావో అది సాధించగలవు. ఏ ఉద్దేశంతో పూజ చేస్తున్నావో ఆ పూజను నీకు పూర్తిగా ప్రతిఫలాన్ని ఇస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట ఈ శ్లోకంలో. జై గురుదేవ.